ఇది ఓంగని ఇంకోటి వస్తుంది కావచ్చు. ఓకే ఓకే. సో ఎంత ఫ్రస్ట్రేషన్ అవుతుంది తెలుసా. ఇంతకుముందు ఒక వీడియో చేసినాం, ఆ వీడియోకి ఆడియో రాలేదు, మళ్ళా మాట్లాడాలా, ఆగం అవుతుంది. మైక్ చెక్ ముందే మైక్ చెక్ లేకుండా చేసినాం కదా. సో ఇప్పుడే బస్ అయితే దిగినాం. అప్పుడు అలా మంచి ఫన్ వచ్చిన నీళ్ళతో రాదు రా, మర్చిపోతుంది. సో మేము వచ్చినాం ఏడికంటే ఒక జాగా తీసుకోదామని వచ్చినాం. జాగా అంటే ఎట్లా జాగా? ఆ ప్లేస్ పేరు చెప్పు కదా నాకు కూడా. అబ్బా నాకు చేయని వస్తుంది రా ఇది వచ్చి. చలో గాయస్, మనం ఇప్పుడైతే బస్ దిగేసాము. ఇంతకుముందే బస్సులో రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ మస్తు మంది ఉండే, అంత సిగ్గు దానిలో రికార్డ్ ఏం చేయలే. సో మనం వచ్చిన ప్లేస్ అయితే సిరికోవా. యాక్చువల్లీ చిరికోవా, శ్రావణి సిరికోవా అని పిలుస్తుంది ఈ జాగాని, సిరికోవా. సో మనం సిరికోవాకి అయితే వచ్చిన కొత్తలో అది అలవాటు కాలే పేరు, అందుకే నాకు సిరికోవా అని పిలిచిన. అట్లా ఎక్కిరిస్తారా? నీకు కూడా ఎక్కిరిక్కరే అవుతుంది. ఎక్కిరే అవుతుందా? ఎక్కిరే చూడు మళ్ళీ వచ్చింది బోట్ వచ్చింది. దాంట్లో నుంచి ఫుల్ కార్లు వస్తాయి ఇప్పుడు. పోతే పోతుందా ఇది వస్తుందా అసలు? ఇంకోటి పోయింది, ఎటు పోయింది? అటే పోయిందాగో దూరం. గల్లనా. సో ఇళ్ళకెళ్ళి ఇప్పుడు ఒకటి వెనక ఒకటి ఓపెన్ అవుతుంది, వాళ్ళకెళ్ళి బోట్లు అన్నీ వస్తాయి. కార్లు అన్నీ వస్తాయి. దాని తర్వాత గిడున్నాయి అన్నీ ఎక్కుతాయి. అలా గమ్మతున్నది సిస్టమ్. ఇక్కడ చిన్న అన్నమాట. మనం పోయేది ఏంటంటే ఇప్పుడు మనం మాల్టాలో ఉన్నామా, మాల్టాల పక్కకు ఇంకో చిన్న ఐలాండ్ ఉంటుంది గోజా అని. ఈ రెండింటి మధ్యలో ఇంకొక చిన్న ఐలాండ్ ఉంటుంది బ్లూ లగోన్ అని. మనం ఆడుకోతున్నాం ఇప్పుడు. ఎక్సైటెడా? బ్లూ లగోన్కి వెళ్తున్నాం. సో ఈడికి రీచ్ అయినాం. ఇక్కడ మనం ఇప్పుడు టికెట్స్ కొనుక్కొని అట్లాంటిది కానీ చిన్న షిప్లో పోవాలి. ఎప్పుడన్నా ఫ్యూచర్లో వట్టి బోటింగ్ అంటే ఏమన్నట్టు చూద్దాం ఆడ ఉంటే యాక్టివిటీ. సో యాక్చువల్లీ ఆ పెద్ద షిప్ అనేది గోజోకి వెళ్తా అన్నమాట. ఆ గోజోకి ఇప్పుడు మనకి మాల్టాకి మధ్యలో ఇంకో చిన్న ఐలాండ్ ఉంటుందంట, ఆడుకోదాం. ఆడేముంటుంది అంటే ఏముండదు, నీళ్ళు అంతే. ఓ టోపీలు చూడు గమ్మతున్నాయి, ఇక్కడ ఫ్యాన్లు వస్తున్నాయి టోపీలకి. టోపీ అంటే గుర్తుకొచ్చింది. టోపీలు చూస్తారా? టోపీలు టోపీలు చూడు ఎట్లా తిరుగుతున్నాయో. నీకు రౌండ్ కొనిద్దామా అనుకున్నా రాత్రి. పొద్దున్న లేచేవారికి అక్కడ షాప్ ఓపెన్ కాలేదు. ఈడ కొందాం అనుకున్నా. ఈడ కొందామని చూసేవారికి ఈడ ఏం షాపులు వేయలేవు. ఈడ నేను ఈడ పక్కా షాపులు ఉంటాయి అనుకున్నా. చూసారా శ్రావణి అవుట్ఫిట్? నిద్ర వస్తుంది నాకు, ఈ వెయిటింగ్ నచ్చట్లేదు. నడుపో జాగిరా మనది. అబ్బా ఇట్లా ఎండలో కూర్చుంటే పొద్దున నిద్ర వస్తుంది. ముందే బోట్ రావాలి కదా పోనీకి. బోట్ రావద్దా? రాత్రి ఊరికే నిద్రలో లేపుకుంటూ నీకు ఎలా హ్యాట్ కొనిస్తా అని అన్నాడు. నా నిద్ర మొత్తం పోయింది. హ్యాట్ కొనిస్తా అని అన్నాడు. గిట్లా లేపి ఇగో నీకు మంచి హ్యాట్ కొనిస్తా పొద్దున్నే. నన్ను పొద్దున్న లేపాలని పడుతున్నాయి. ఓవరాక్షన్ చెప్పి ఎడబడ్డాయి. నా ముద్దులు కావాలో కానీ అబ్బా లిప్స్టిక్ అంటుందా అంట. డ్రెస్ చూసారా ఎట్లుందో? అమెజాన్లో కొన్నా. కొత్త పెళ్లి కొడుకు లెక్క ఉన్నాడు మొత్తం. నేను చూపిస్తా ఒక నిమిషం. ఆ కెమెరా నాకు కొత్త పెళ్లి కొడుకు. అట్లనే ఫోటోలు తీరా.
జరుగు పెట్టాలా మ్యామ్ ఊతే పప్ప ఊతే. అస్థెటిక్ అది అస్థెటిక్. ఇట్లా ఇట్లా అనుకుంటా తీసాయి నువ్వు మధ్యలో ఫోటోలు తీసాయి. ఫోటోలు పెట్టకు. వస్తుందా? ఇంకా కార్లు వస్తున్నాయా బ్యాక్గ్రౌండ్లో? ఇంకా కార్లు అన్నీ వస్తున్నాయా ఇట్లా ట్రాఫిక్లో నిల్చున్నట్టు? చలో మనం పోయి ఇక్కడ ఒక కాఫీ తాగి ఆ దుకాణంలో అడుగుదాం హ్యాట్ ఉందేమో. లేదు దానికి టికెట్లు కొనుక్కుందాం. సో మనం ఇక్కడ బ్లూ లోగానికి వెళ్ళడానికి చిరుకోవకి వచ్చి ఇక్కడ టికెట్లు తీసుకోవాలా. ఇక్కడ టికెట్లు తీసుకుందాం. ఓన్లీ €7 ఉంది పర్ పర్సన్. బ్యాగ్లో ఒక టవల్ తెచ్చుకున్నాం. ఇన్ కేస్ మనం ఒకవేళ స్నానం చేయాలనుకుంటే స్నానం చేయొచ్చు. అక్కడ వాటర్ క్లియర్గా ఉంటాయంట. సో లెట్స్ గో టు బై ది టికెట్స్. ఇది కనెక్ట్ అయి ఉన్నట్టు కదా ఇప్పుడు. తిను. ఇప్పుడే గాయస్ ఇక్కడ మష్రూమ్ని అనుకున్నాం. చికెన్ మష్రూమ్ ర్యాప్ అని చెప్పి ఏదో ఒకటి తినాలి కదా బయట ఉన్నప్పుడు. మంచిగా లేదా? ఏం మంచిగా లేదు? ఏం మంచిగా లేదు? అబ్బాయి ఏమైంది? బోట్ వస్తుందా? ఇంకా ఇంకోటి మనది పెద్దది. ఇదే అన్నట్టు టికెట్ తీసుకుంటే మనది. బాగానే ఉంది లోపలి. పైన మంచిది అది నేను తింటుంది. మనం ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 30 minutes ఎక్కువ. ఫ్రెండ్స్తో పెట్టుకుంటే అలానే ఉంటుంది మరి. ఏమన్నా ఎప్పుడు ఫ్రెండ్స్తో పెట్టుకుంటే ఆగాల్సి వస్తుంది వాళ్ళకి వస్తుంది. లేపిన ఊరికి ముందు బస్ పోతుంది. యాక్చువల్గా పచ్చి జుట్టుతోనే నేను బస్ ఎక్కినా అంటే అర్థం చేసుకోండి నేను తాగం చేసేది. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి. ట్యాక్సీ బీస్కి అనో అనుకో అవిటికే పైసలు వేస్ట్ అవుతాయి. అందుకే అంత పొద్దున్న లేపిన. నాకు ఎన్ని నిమిషాలు ఇచ్చినావు తయారు కానీ? 10 నిమిషాలు. 9:10కి బస్సు ఉంటే 8:50 దాకా తమరే ఉన్నారు షవర్లో. అబ్బా చాలు అయ్యో చాలుము. ఇంతగానో ముందు ఎవరు తింటారు? పరాటా సరిపడా ఇంట్లో. గీడ చూడు చెప్తా. ఇంతకుముందు తుప్పులు అడ్డున్నారా? చలో గైస్ మైక్ అయితే కింద పడుతుండే నీళ్ళల్లో. రికార్డ్ అవుతుందో రికార్డ్ అయితే లేదో ఫస్ట్ చూడాలా. చూద్దాం ఆవు ఫస్ట్. ఓ లోగోతోని మా లోగోతో మైక్. చలో మన ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చారు. ఆగా మా ఊరికి రాగా మైక్ కింద పడ్డది. ఇంకా గచ్చు మీద సముద్రం ఇటు మైక్ ఈడ ఇట్లా రోల్ అయ్యకుండా గిట్లా వచ్చింది. అది రాయిరా నువ్వు అది ఊతే అట్లా కాదురా. అది ఉంటుంది లిరిక్స్ ఉంటుంది దానికి. ఓహో ఇంకా సముద్రంలో పడుతుంది బ్యాగ్ పడదా? మధ్యలోకి ఎవరికి రానియకండి. అటు దీనిలో కూడా చూసుంటాడు. ఏమో చెప్పలేము. అమ్మమ్మ గిట్టే చూసింది పక్కనే కూర్చుందామని. తుడుచుకో. తుడవాలి కదా ఇట్లా అనుకో. లిప్స్టిక్ వస్తుంది. ఎంత ఇగో పప్ప ఊతే అనుకుంటా.
చలో స్టార్ట్ కాబోతున్నాము కమీనోకి. ఐసా ఐదానికి ఈ సముద్రం నీళ్ళు చల్ల ఉన్నాయి. ఐసు చాలా అయినా అద్దనుకున్నాం కదరా. గుడ్ బాయ్స్ అయ్యాల వచ్చినాక అయితే అయిపోతుంది. మనం ఇప్పుతాం ఆడ మొత్తం పోయినాక. టీ-షర్ట్ వేసుకోవాలి. కొత్త డ్రెస్ వేసుకున్నాడు. పెళ్లి పోతున్నాం. పెళ్లి నాదే. పెళ్లి వీళ్ళందరూ తీసుకొని పోతున్నాయి ఇక్కడ మళ్ళీ. यस मैरिज माई मैरिज भाई कुछ प्लान नहीं है. रात को 2 बजे प्लान किया, सुबह 7 बजे उठा. तो कब प्लान किया? प्लान कौन किया? प्लान किया जाएगा कैसा भाई? बोलने से होता है. प्लान कुछ नहीं है. कल इसने 1 बजे कॉल किया मुझे, नहीं तो वो भी नहीं होता था अगर इसने कॉल नहीं करता था. వాటర్ చలో మజా వస్తుందా వాటర్లో? చల్లగా ఉంది మంచిగా. గాలి వస్తుంది. షార్ట్లు వేసుకొని టీ-షర్ట్ వేసుకొని వచ్చింది. నేను ఇట్లా తయారయ్యా కొత్త పెళ్లి కొడుకు లెక్క. వెరైటీగా వాటర్లో మజా అనిపిస్తుంది. ఇట్లా వాటర్ కాడ ఎంత ఖతర్నాగా ఉన్నాయి. వెనకాల అవుతున్నాం అనుకున్నాను యాక్చువల్లీ, కానీ వెనకాల జాగ్రత్త ఆడ ఏమన్నా పెద్ద బోట్లు. ఇంకా అందరు పోతారు. వావ్ ఏమన్నా దగ్గర. వావ్ ఇక్కడ చూడు. ఓ వావ్ ఏమన్నా కింద పడ్డదు. వావ్ ఏమన్నా బాగుంది. అరే ఆ కుండ మీద మనిషి ఉన్నాడు రా. మనం పోవచ్చు మరి. అవునా? ఎట్లా? ఇప్పుడు మనం పోయే అదే అదేంది ఆడ బోట్ లాగుతున్నాయి చూసిన. గిడ కేవ్స్ ఉన్నాయి. కేవ్స్ మనం నాకు తీసుకోతారో తెలియదు కానీ గిడ ఏమన్నా లొకేషన్ అది చూస్తున్నా. ఫోన్లో కనిపిస్తుందా? జూమ్ చేస్తే ఫోన్లో కన్నా ఇంకా డైరెక్ట్ బాగుంది. మనం ఎక్కిన బోట్ అయితే ఇట్లుంది. ఇది ఇట్లా పోతున్నాం మనం అందరం. అన్న ఆడికెళ్ళి డైవింగ్ చేయాలా? ఫుల్ లోపలికి ఉంటుందా సముద్రం? పడితే మునిగిపోతామా? ఏ లేదు, అందుతుంది కాళ్ళు. సముద్రం ఎందుకు లోతుంది? మొత్తం ఒకటే లెవెల్ ఉంటుంది. మనం మేడ నిల్చుంటే ఆడ మన చాది కాడికి వస్తుంది. అవునా? మరి దిగచ్చు కదా. చదువుకోలే చదువుకోలే చిన్నప్పుడు. లోతైన సముద్ర కేవలం దూరం నుంచి చూస్తున్నాం అని ఇంకా దగ్గరికి వేస్తలే. అలా చూస్తూ ఎండకు మెరుస్తున్నావురా. నువ్వు కూడా ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నావు? ఫనీ సన్ స్క్రీన్. మరి ముద్ద ఇస్తలు. ఇదేంటి మరి ముద్ద ఇవ్వచ్చుగా. అబ్బో అది చూడు ఇప్పుడు కేవ్ లోకి వెళ్తున్నామా? గట్టు ముందట ఇక డ్రైవర్ ప్లేస్ లో కూర్చోవాలా. కేవ్స్ దగ్గరకు వచ్చినాం మనం ఇప్పుడు. లోపలికి తీసుకోవాలా? వావ్ ఏమన్నుందా? బ్లూటూత్ తెచ్చిండ్రా? అయ్యో ఇక్కడ దుంకొచ్చు మనం స్విమ్మింగ్ వస్తే. అలా దుక్కుతురు అందరాలు. ఈడ వాటర్ కలర్ చేంజ్ ఉన్నాయి. మరి ఇదే స్పెషాలిటీ. మనం వచ్చింది ఏడికి? బ్లూ లాగూన్. వాటర్ కూడా బ్లూ లో ఉంటాయి. మనం లోపలికి వస్తున్నాం గాయ్స్. అయ్యో వెళ్ళట్లే.
కేవ్స్ కేవ్స్ వాటర్ ఇస్తున్నాయి. మస్తున్నాయి సముద్రంలో కేవ్స్. కేవ్స్ సపరేట్గా బుక్ చేసుకోవాలి నేను. అదే అట్లా ప్రైవేట్ బోట్ పార్టీ చేసుకోవాలి మనం కూడా. 35 euros ఒక్కలకి చేసుకోవచ్చు మనం కూడా. ఏమన్నా ఉందా? ఎందుకు ఈడ రౌండ్ రౌండ్ తిప్పుతుంది? ఇది మనం అందరం వీడియో తీసుకోవాలని రౌండ్ రౌండ్ తిప్పుతుంది. దాంట్లో నుంచి అటు వెళ్ళొచ్చు ఫనీ. వెళ్ళొచ్చు చిన్న అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు. ఏడా? అక్కడ లోపల సైడ్. అవును. ఎట్లుంది? మజా ఉందా? ఇక్కడ ఇంకోటి వచ్చిందా? అదేంటి? చూడు చూడు. అబ్బాయి లోపలికి తీసుకోవద్దు. అద్దాలు పెట్టుకో. అద్దాలు పెట్టుకుని అసలైన ఏది హీరోయిన్ వీటి చూడు. హీరోయిన్ ఏమన్నా ఉందా ఇక్కడ? బ్లూ ఉన్నాయి మొత్తం. వాటర్ బ్లూ ఫోన్లో కనిపిస్తున్నాయి కదా. బ్లూ లెక్క మొత్తం వాటర్ కలర్ విషయం చెప్పింది. అద్దాలు పెట్టుకుంటే యాక్చువల్ గా వాటర్ విషయం. వాటర్ బ్లూ ఉన్నాయి మొత్తం. వాటర్ బ్లూ. మనం వాటర్ ప్రూఫ్ మన ఫోన్ నీళ్ళల్లో కూర్చుదామా? మెంటలా? నా ఫోన్ అది. నిజంగానే ఎంతో చేంజ్ ఉన్నాయి. వాటర్ కదా ఇక్కడిది ఇక్కడే కదన్నా. ఎందుకు తెలుసా? ఎందుకు ఏ లాగాకు చెప్పు. ఏమన్నా వస్తుందా? ఇట్లా నిల్చోచ్చా? అబ్బా ఈ మైక్ తీసేస్తావు కదా. నాకు ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ ఏమైతుంది? మళ్ళీ మైక్ పడిపోతే పడదు. అందుకే వాటర్. మనం పోవాల్సింది గటే గాయ్స్. కనిపిస్తుందా ఒక కొండ పైకి? మనం వెళ్ళాల్సింది అదే. ఏమన్నా క్లిప్పా? ఓ వావ్. చిన్న బోట్లో చేతి కింద ఎక్కుతుంది అంటే ఫోన్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోన్ ఇప్పుడు లోపలికి తీసుకోవాలి. ఫోటో తీద్దాం ఒకటి. ఇట్లా నాకు ఫోటో కొట్టరా అలా వీడియోలో. మనమైతే వచ్చేసినాం గాయ్స్. రీచ్ అయిపోయినాం. ఇదే బ్లూ లాగూన్ అంటే. వాటర్ కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది. క్లియర్. ఆడ గుహ ఒకటి ఉంది. పోవచ్చో పోరాదో తెలియదు. లైఫ్ ఏమైనా ఎంజాయ్ చేస్తురా ఇక్కడ. ఇంకా ప్రైవేట్ బోట్ తీసుకొని మొత్తం ఆడ డీజే పెట్టుకొని ఉంచుతారు. గుడ్ బాయ్ వద్దాం. ఎంటర్టైన్మెంట్ చేస్తలే. వచ్చేసినాం, దిగుతున్నాం. కానీ చాతారు ఉన్నట్టే ఉంది. వీడు ఎంత ఆనందం ఉన్నారో. అన్న వాటర్ బాటిల్ లెట్స్గో. మైక్ పెట్టానా లోపల? ఉందని ఇదేంది? అబ్బా ఇందబ్బా. కమ్ గా. ఒక డైలాగ్ వేస్తా. శ్రావణి కోపం వస్తుంది కావచ్చు. ఎనీ బ్యాచులర్స్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వీడియో. కేశవ్ వీడియో చూసే ఎనీ బ్యాచులర్స్ కెన్ ఎంజాయ్ అంటున్నా.
హ్యాట్ 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 ఏడుంది హ్యాట్? నన్ను చూపియవా ఇప్పుడు కొనుక్కున్నా కదా. మనం హ్యాట్ నాటకి పెడదాం గాయస్. చూసారా హ్యాట్ ఫైనల్లీ పైన మస్తు పెడదాం. వీడైతే ఒక జాగా ఫైండ్ అవుట్ చేసుకొని కూర్చున్నాము కింద. ఇళ్ళకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి ఇట్లా వాటరు షావని ఆడ ఫోటో దిగుతా అని పోతుంది. ఫోటో దిగుతున్నాం ఫస్ట్ అయితే. ఎక్కడికి మనం ఇప్పుడు కట్ సైడ్ పోవాలి. వాటర్లోకి అయితే దినాం జాగ్రత్తగా. ఇక్కడ రాడ్ ఉంది. ఆడు పెద్ద పెద్ద చేపలు చేపలు కనిపిస్తున్నాయి. నాకే రాదు. చేపలు ఉన్నాయి. చూసినావా? ఏంది బార్బిక్యూ చేసుకుంటా? మనం అక్కడే నడుచుకుంటూ పోదాం దా. ఇక్కడ శ్రీలంక నుంచి ఇండియాకి నడుచుకుంటూ పోయినట్టు. అటు సైడ్ ఇటు సైడ్ రా. చేపలు కనిపిస్తున్నాయి. వీడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అన్నీ. నీకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే తెలుసా? 400 కిలోమీటర్ స్పీడ్ అయినా పోతుంది. జెట్లు తెలుసా? జెట్లు ఎంత ఫాస్ట్ పోతాయో ఫైటింగ్ జెట్లు అట్లా అట్లనే అవుతాయి. పట్టుకున్నాట నీకు ఆలోచన వచ్చేలోగా వీడికి ఆడుకోతుంది. పిల్లోడిని దింపిండ్రా 6 నెలలు అడిగి చెప్పి కూడా ఉన్నాయి. వేసే సూపర్వైజర్ మననే ఎంతసేపు అని చూపెడతాం. నాకే రా అంటే నేను నిన్ను పట్టుకొని ఊరుకుంటాను వస్తున్నది. ఇక్కడ నుంచి చేస్తాను. ఇక్కడ నుంచి వస్తుంది. నుంచి వస్తుందా? ఇది పట్టుకో. ఇడు గర్వ గిట్రా మళ్ళా వాటర్ పుష్ చేస్తున్నాయి. ఇట్లా నేను ఇట్లా స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉండాలి. చెయ్యి. నీ చేతి రావద్దు. ఇట్లా మూతికి ఇట్లా పెట్టు. పడుతుండే గాయస్. పడ్డాం కూడా. ఊతా ఉన్నాం ఇట్లా. చూడు అందరు అబ్బాయి ఇట్లా ఎంత రిస్క్ బదులు అట్లా లోతే ఉంది చూడు. జీవితం బండాలు ఆయన. ఈ వాటర్ బాగా పుష్ చేస్తున్నాయి కదా. ఇక్కడ సాపున్నాయి గిడ పడ్డది. ఇట్లా అని చెప్పాను. చూస్తున్నాయి కదా నాన్న ఈ బండలేమో అని. మొత్తం వాడ మధ్యలో సముద్రంలోకి వచ్చింది ఒక ఎత్తు. అయితే ఈ బండల మీద నడుచుడు ఒక ఎత్తు ఉంది. ఫైనల్గా రీచ్ అయ్యా. ఈ కేవ్స్లో కాదు. కేవ్స్ డెస్టినేషన్ ఎందుకు చేంజ్ చేసావు వెయిట్ గైస్ అందరు.
మేము మంచిగా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి ఆ గృహ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ కొంచెం స్విమ్మింగ్ కూడా చేసి స్విమ్మింగ్ చేసి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళినాం కూడా, కానీ రికార్డ్ చేయలేకపోయినాం ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి ఫనీ కొంచెం బ్యాచులర్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తా అంటే నేను అది కూడా క్యాప్చర్ చేసిన, రికార్డ్ చేసి. ఇప్పుడు అది చూసేయండి. బాయ్. యాక్షన్ యాక్షన్ చెయ్యి అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బ్రో తాడు కథలు అడగదు వాటికి నా ముగ్గురు రోజున ఒక్కడికి మొత్తం पटको टानिक के पहले और इसमें फ्रूट्स भी जितने फ्रूट्स भी ये फोन उधर फेंक दे फेंक भाई फेंक फेंक द फेस भाई नहीं चाहिए हमने एकदम ऊपर आया उठा तो प्लान विकता है oh bravo nice nice like it like our boss bartender in the house In the beach. cheers abo na channel పెడుతుంది ఇది ice guys ice this one Keshav ask ice Keshav ask ice I have some ice please Ah! I don't want ice anymore thank you little bit of charging water Hey! No, I don't want it guys. No tonic, no ice. So I can drink like it. chip No, I don't want it. వా ఉప్పు వాటర్. అయ్యో మంచిగా లేవేనా Bro, here ice, huh? Here, inside. వేసుకో లాస్ట్ ఇక మళ్ళీ ఓకే అయితే బాటిల్ చిన్నది తీసుకున్నాను చాలు చాలు. చిన్నదే పని చేస్తుంది బ్రో లైన్ ఎక్కువ అందరికి పోయేలా 6:30 ఏనా నీ దాంట్లో అందరి కోసం నీ దాంట్లో తక్కువ అవుతుంది మరి ఒక్కరికి ఏమవుతుంది ఒప్పుకుందరా అంతా ये प्रसाद ले బ్యాడ్ బాయ్స్. నువ్వు రా నేనా ఇద్దరికి బాయ్ 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 ఇదా ऐसा पी ले ऐसा कर ले నీ దాంట్లోకి వచ్చింది ఓకే అల్లకెళ్ళి అందరం తాగినాం కాబట్టి మళ్ళీ ఎందుకు ఆపినావు సో గైస్ ఇది మేము డే ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ ఆర్ 9 to 12 అవర్స్ స్పెండ్ చేసినాం అక్కడ. చాలా పెద్దగా అయిపోయింది వీడియో. సో దీన్ని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసినాం. సెకండ్ పార్ట్లో చెప్పు పారాసైలింగ్ చేసినాం. అది మంచి వీక్లో ఎప్పుడన్నా మంచి ఎడిట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాం. అప్పటి వరకు ఈ వీడియో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ దాకా వాచ్ చేస్తారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. కమెంట్ కూడా చేయండి. బాయ్.